అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎక్స్రే యూనిట్ విభాగాన్ని, ఐసీయూ మానిటర్ విభాగాన్ని తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్రే యూనిట్ విభాగాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు చేసిన అర్జాస్ ప్రతినిధులను, ఐసీయూ యూనిట్ మంజూరు చేసిన ఎలక్ట్రిక్ ప్రతినిధులకు ఎమ్మెల్యే జేసీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలో అన్ని వార్డులను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కళ్ళెతిరిగారు. ఆసుపత్రిలో రోగులకు అడిగి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అని ఆరా తీశారు. ఈ ఎక్స్రే యూనిట్ ప్రారంభం కావడంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కు చాలా ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఎక్స్రే కోసం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి భారీగా ఖర్చు చేసేవారని, ఇప్పుడు ఆ సమస్య తీరుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ డాక్టర్లు ప్రసన్న, అశోక్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ డేవిడ్, సూపరింటెండెంట్ ఉషా పరిమళ, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, అరవింద్ నారాయణ రెడ్డి, కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి, మైత్రయ్య మల్లికార్జున రెడ్డి, తిరుపాల్ రెడ్డి, కౌన్సిలర్ విజ్జి తదితరులు పాల్గొన్నారు. ఏమైంది నీకు? వాడిని మోకాళ్ళ నొప్పులా ఇంకా నీ వయసు ఇప్పుడు కూడా కుర్రం ఉన్నా వెహికల్ లేకుండా బాగున్నావా? ఏమైంది నీకు? తిరిగిందా? ట్రీట్మెంట్ బాగానే ఉందా? బాగా మాట్లాడుతున్నారా? డాక్టర్లు బాగా చూస్తున్నారు? ఏ ఇబ్బంది లేదు, బాగా చూసుకుంటారు. అవును, నీకు మోకాల ఆపరేషన్ ఈడికి ఎందుకు వచ్చినావు? ఈడేనా చూపించుకునేదా లేకపోతే ఏమైంది నీకు? డాక్టర్లు బాగా మాట్లాడుతారా? జ్వరం అని చెప్తావా? జ్వరం వచ్చిందా? ఏమన్నా చూసుకుంటావా? బాగున్నావా? ఎట్లా డాక్టర్లు అంతా బాగానే ఉన్నారా? స్పందిస్తారా? మీరు ఏమన్నా అడిగితే లేదా? అందరూ ఏంటి గారికి ఎందుకు వేసినారు? చెప్పండి. అవును, ఇది ఆ స్కూల్ పక్కన ఉండేదా? అదేనా? అట్లనా? ఎన్నెన్నో 20 రోజులు అంతేనా? అన్నాడు ఇంకా బాగా ఇంకా 10 పిక్కలు పెట్టు. ఎట్లున్నా ఇద్దరు అమ్మ ఎట్లుంది? నీకు అంత బాగుందా? హాస్పిటల్లో అంతా బాగా చూసుకుంటున్నారా? రెస్పాన్స్ బాగుందా? స్పందిస్తున్నారా బాగంతా? ఏమా మీకేమైంది? మోకాళ్ళు ఇక్కడ చేస్తారా? మోకాళ్ళు ఏమన్నా ఎట్లున్నావు? ఏమైంది నీకు? ఆయాసమా? డాక్టర్కి కలిసినావా? బాగానే ఉందా స్పందన డాక్టర్ దగ్గర నుంచి? మిగతా వాళ్ళంతా బాగా చేస్తున్నారా? ఇబ్బంది ఏం లేదా? మీరు నన్ను ముట్టుకోవడానికి కష్టం ఉంది, ఇంతమంది ఎట్లమ్మా ఇచ్చేది? నేను ఒక్కడిని అంటే ఎట్లమ్మా? అంటున్నారు మీరు ఉంటేనే మేము మొత్తం క్లాసెస్ తిరగట్లేదా? యాప్టు మన పని మనం చేయాల్సింది. ఒక్కరేం చెప్పింది రోజు పెట్టుకుంటే ఎట్లా?
మీకు ఎవరు ట్రైనింగ్ స్టాఫ్ అండ్ పిలిచాను. మీరందరికీ చెప్తున్నారు పవన్ నిర్మల్ ఎట్లా చేయించాలి అంతా నాకు అర్థం కాదు. వాళ్ళు ఎట్లా కూడా చేయించుకుంటాం, మనమన్నా చేయించుకుందాం. ఓ పని చెప్పాలి, ఈరోజు ఖచ్చితంగా ప్రతి రూమ్లోకి పోయి ఎక్కడెక్కడ మెడికల్ స్టోరేజ్ ఎంత ఉందో ఆడ దుమ్ము ర్యాట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి నాకు మొత్తం క్లీన్ చేయాలి. ఇంత హాస్పిటల్ కట్టి కూడా వేస్ట్ అయిపోతుంది. మన పేషెంట్స్ ఎక్కడ కూర్చుంటారు మీరు అంటే ర్యాట్స్ లేవా మనకి ఇంకా ఓకే. టెంపరీ రూమ్ అయినా నాకు అనవసరం ఉన్న ప్లేస్ నీటి పెట్టు. దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మిమ్మల్ని, పేషెంట్ కావాలి మన దగ్గరికి బాగున్నారో రిక్వెస్ట్ దయచేసి ఏమైంది బాబు? థ్యాంక్ యూ భయ్యా. భరత్, అది ఏరియానే తప్పంట చూడు. అది ఏరియా తప్ప. హలో, మీరు ట్రైనింగ్ మీరు रूम that I spoke to you about the leakage. Please come. Good morning. ఇది మా హాస్పిటల్ మీ వల్ల నడుస్తుంది. తీసుకోండి. కానీ మీరు ఇద్దరు నేను వస్తాను. మీరు మాకు ఇది సరే అన్న. ఇంకా మన వాళ్ళందరూ కూడా రమ్మని ఉండకూడదా? ఇంకా ఉన్నారు సార్. ప్లీజ్ కమ్.
స్టార్ట్ చేస్తామా ఈరోజు? మామూలుగా ఎట్లా వస్తాయి ఇట్లా మనకి ఎక్స్రే కేసెస్ ఎట్లా వస్తాయి గీయాలకి బాగానే వస్తూ ఉంటాయా జనరల్గా? రెగ్యులర్గా వస్తాయా? అది కూడా మనం చేసింది ఇప్పుడు కిందకి రిపేర్ ఇది డెడికేషన్ అంతే. డెడికేషన్ అని కాదు ఏబిఎన్ వాళ్ళకి చేయన్నారు ప్రయోజనం ఏం లేదు వాయిస్ ఉండదు ఏమీ ఉండదు खाएगा खाएगा बोलता है क्या बोलता है क्या